మా తమ్ముడు నీరెడ్డి శ్రీకాంత్ చెప్పిండు, అన్న ఫార్మా సిటీ మీరు సరే మేము కొట్లాడినాం కొంతమంది మా నాడు, అయినా మమ్మల్ని ఒప్పించి మెప్పించి మాకు ప్లాట్లు ఇస్తామని, ఇక్కడ పరిశ్రమలు వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని మీరు చెప్పి 14,000 ఎకరాలు 7 ఏళ్ళు కష్టపడి మీరు తీసుకున్నారు. ఇవాళ 14,000 ఎకరాలలో ఉన్న ఫార్మా సిటీని ఆ రోజు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇదే రేవంత్ రెడ్డి, ఇదే బట్టి విక్రమార్క, ఇదే మల్రెడ్డి రంగారెడ్డి, కోదండ్ రెడ్డి వీళ్ళే ఊరూరు తిరిగి చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రు? కందుకూరులో చెప్పిండ్రు, పక్కన ఆచారంలో చెప్పిండ్రు, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో చెప్పారు. బస్సు యాత్రలు పెట్టి చెప్పారు, మేము రాగానే ఫార్మా సిటీ రద్దు, రైతుల భూములు తిరిగిస్తామన్నారు. ఒక్క రైతు కన్నా తిరిగి భూమి ఇచ్చిండ్రా? ఇచ్చిర్రా? ఎవరికన్నా ఇవ్వకుండా ఏం చేస్తుండే? అలా ఫార్మా సిటీ పేరు మార్చి 4th సిటీ అట, ఇంకోటి ఏంది ఫ్యూచర్ సిటీ అట. ఉన్న సిటీకే దిక్కులేదురా అంటే భవిష్యత్తు సిటీ అట. ఉన్న సిటీలోనేమో ఇప్పటికి మోరీలు చక్కగా లేవు, నల్లాలు చక్కగా లేవు, వాటిని రిపేర్ చేసే ముఖ్యమంత్రి ఇలా మున్సిపల్ మంత్రి వాటిని పట్టించుకోకుండా ఫ్యూచర్ సిటీ కడతా అని చెప్పి కొత్త రోడ్లు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడే మా తమ్ముడు చెప్పిండు, కొత్త రోడ్డు లేమూరు మీదకెళ్ళి ఇంకా 4-5 ఊళ్ళ మీదకెళ్ళి 300 ఫీట్ల రోడ్డు చేసి ఆగమాగం చేసి మొత్తానికైతే ఏదో కొత్తగా పేరు సంపాదించుకోవాలని ఆలోచన. ఆర్ఆర్ఆర్ అనేది జాతీయ రహదారుల కింద మన ప్రభుత్వం ఉన్నప్పుడు 332 కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్ను మనకు పైసలు పడకుండా పెద్దగా కేవలం ల్యాండ్ అక్విజిషన్ అంటే భూసేకరణ కాడికి కొన్ని పైసలు 50% మనము, మిగతాది 50% కేంద్ర ప్రభుత్వం చేసేటట్టు పెట్టినాం. ఈ ముఖ్యమంత్రి ఏమంటాడు? పేదవాళ్ళ పథకాల కాడికి వచ్చే వరకేమో పైసలు లేవంటాడు, కానీ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం చేయొద్దట, రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందట 13,000 కోట్లు పెట్టి. ఎందుకో ఎరికేనా? ఎందుకంటే వెంకటరెడ్డి గారు రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రి, ఆయన నియోజకవర్గము, ఆయన జిల్లా కాబట్టి అక్కడ కమిషన్ల కోసం కాంట్రాక్ట్ల కోసం మళ్ళా అలైన్మెంట్ మార్చి అక్కడ తమ వాళ్ళకు సంబంధించిన భూములు కాపాడుకుంటూ కేవలం ఇవాళ కాంట్రాక్ట్ కొంతమంది అస్మదీయులకు ఇచ్చుకునేందుకు ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లెక్క పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి తప్ప పొరపాటున కూడా ఇవాళ ఒక ముఖ్యమంత్రి లాగా మాత్రం పనిచేస్తలేడు.